హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్రియేషన్స్. ఐ యామ్ మమత. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే మీ అందరితో పాటు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను నిన్న మార్నింగ్ 8:30కి అట్లా షూట్ చేశానమాట. నేను ఏం చేశాననేది మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ఏం చేస్తున్నానో చూడండి. బీన్స్ అయితే కట్ చేస్తున్నాను. వెజిటేబుల్ రైస్ చేద్దామని చెప్పేసి నేను అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం అని చెప్పేసి బీన్స్, ఆనియన్స్, క్యారెట్, ఆలుగడ్డ, పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నాను. అసలు వెజిటేబుల్ రైస్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? నాకైతే చాలా ఇష్టం అండి. చాలా బాగా చేస్తాను. ఎప్పుడో ఒకసారి చేసినా సరే చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇంకా దానికోసం అని చెప్పేసి నేను బీన్స్, ఆలుగడ్డలు, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను. ఇంకా వెజిటేబుల్ రైస్ అంటే కేజీలు కూరగాయలు వేయాల్సిన పని అయితే ఏముండదు. మనము రైస్ క్వాంటిటీని బట్టి కూరగాయలు అనేది తీసుకుంటేనే బాగుంటుంది. మరీ ఎక్కువ కూరగాయలు తీసుకున్నా బాగుండదు కదా. రైస్ అనేది ముద్ద అయిపోతుంది, అంత బాగుండదు అనేది నా ఉద్దేశం. ఎంత రైస్ అయితే తీసుకుంటామో దానికి సరిపోయేంత కూరగాయలు తీసుకుంటే సరిపోతుంది అనేది నేను చెప్తున్నాను. అట్లా బాగుంటుంది అండి. ఓకే, ఇంకా వెజిటేబుల్ రైస్లో మెయిన్గా ఈ 3 వెజిటేబుల్స్ వేస్తే సరిపోతుంది. ఇవే వేసుకుంటారు. ఇంకా గ్రీన్ పీసెస్ ఉంటాయి కదా, అవి వేసుకున్నా బాగుంటుంది. కానీ కాకరకాయనో, క్యాబేజీనో, క్యాప్సికమ్ ఇలాంటివి వేయకూడదు. అస్సలు బాగుండదు అన్నమాట. బెండకాయ, వంకాయ ఇలాంటివి అస్సలు బాగుండదు. ఈ 3 వెజిటేబుల్స్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, నేనైతే అన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మిగతా ప్రాసెస్ అనేది మీకు షేర్ చేస్తాను ఇప్పుడు. ఓకే, ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడ ఏం చేశాను, ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్కి బదులు మనం ఏమంటారు, నెయ్యి కూడా తీసుకోవచ్చు. ఇంకా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, బగారా మిక్స్ వేసానండి. ఇందులో నేను అన్ని బగారా దినుసులు వేసాను అనమాట. అన్నీ వేసుకుంటే బాగుంటుంది. స్టార్ మొగ్గ, మరాఠీ పువ్వు ఇవన్నీ తీసుకున్నాను. ఇదంతా మాడిపోకుండా మంటను లో ఫ్లేమ్ కట్ చేసి చేసుకోవాలి అండి. మాడిపోతే ఏం బాగుంటుంది కదా. మనం చేసేది పర్ఫెక్ట్గా చేసుకుంటేనే చేసిందంతా కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, తర్వాత 1 స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసుకున్నాను ఫ్రెష్ది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. బీన్స్, ఆలుగడ్డలు, క్యారెట్ ఈ 3 కూరగాయలని ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట. చూడండి ఎంత పచ్చగా ఉంది, ఎంత అందంగా బ్యూటిఫుల్గా ఉంది కదా అండి. 3 రంగుల జెండా వలె. నేను ఎప్పుడు చేసినా ఇట్లనే అనుకుంటాను. చాలా కలర్ఫుల్గా జెండా లాగా అనిపిస్తుంది నాకు ఇది. అంటే మనకి ఇంత ఆరెంజ్, గ్రీన్, వైట్ ఇట్లా నాకైతే అట్లా అనిపించింది. నేను అట్లా చెప్తున్నాను. మంచిగా అనిపిస్తుంది అండి. ఎంత అందంగా ఉంటుంది కదా మన జెండా. అదే మాదిరిగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా చూడండి, దీని మీద కొంచెం సాల్ట్ వేసేసుకొని మంచిగా కలిపి మూత పెట్టేసుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకైతే ఒక 30% అయితే కుక్ అయింది. మరీ ఎక్కువ ఉడికించుకోవద్దండి. ముక్కలు అనేది చిద్రైపోతుంది, ముద్దలాగా అయిపోతుంది. గట్టిగానే ఉండాలి. అలా ఉన్నప్పుడు ఒకసారి కలుపుకొని ఇంకా వాటర్ అయితే పోసేసుకుందాము. రైస్కి ఎంత క్వాంటిటీ వాటర్ కావాలనేది చూసుకొని వాటర్ అయితే పోసుకుందాము. ఆ తర్వాత మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది మళ్ళీ యాడ్ చేసేసుకుందాము. తర్వాత నేను మసాలా వేసానండి, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా. ఫైనల్గా అయితే కొత్తిమీరను వేస్తున్నాను. దీని అంతటిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్ కట్ చేసి చేసుకుందాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని చూసారు కదా, 5 నిమిషాల తర్వాత మనకు వాటర్ అంతా కూడా బాయిల్ అయిపోతుంది.
నానబెట్టుకున్నానండి. నేను 1 అవర్ ముందే రైస్ నానబెట్టుకున్నాను. ఆ రైస్‌ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. కొంతమంది బాస్మతి రైస్‌తో చేసుకుంటారు, బిర్యానీ రైస్‌తో. ఇంకా మనం రెగ్యులర్‌గా చేసుకుంటాం కాబట్టి నేనైతే చిన్న రైస్తోనే చేస్తున్నాను, రెగ్యులర్‌గా యూజ్ చేసే రైస్ తోటి. నాకెందుకో గానీ బిర్యానీ రైస్‌తో భోజనం చేస్తే అసలు చేసినట్లు ఉండదండి. మంచిగా అనిపించదు, తృప్తిగా ఉండదు. కాకుంటే మనం రెగ్యులర్గా తినే రైసే నాకు చాలా ఇష్టం. ఇట్లా వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ కూడా. ఓకే, చూసారు కదా, రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందండి. నేను దీంట్లోకి అయితే ఎటువంటి కర్రీ చేయట్లేదు, చట్నీలు కానీ కర్రీ కానీ ఏం చేయట్లేదు అండి. ఇంకా కారం కూడా వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు, మా బాబు తినాలి కాబట్టి నేనైతే కారం వేయలేదు అండి. ఎక్కువ కారం మసాలాలు వాడినా సరే కడుపులో పెయిన్ వస్తుంది, నెక్స్ట్ మంట వస్తుందండి. అదంతా అవాయిడ్ చేస్తే సాఫ్ట్గా ఉండాలి భోజనం అనేది నేను అనుకుంటున్నాను. అలా తింటేనే మనకి హ్యాపీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నా రైస్ అయితే అయిపోయింది, పర్ఫెక్ట్గా కుదిరిందండి. చూడండి ఎంత బాగుంది కదా. నాకైతే 20 మినిట్స్ టైం పట్టిందండి. ఆ తర్వాత ఇంకా మేమైతే ప్లేట్స్లోకి సర్వ్ చేసుకుంటున్నాము. దీంట్లోకి చికెన్ అయినా బాగుంటుంది, మటన్ అయినా బాగుంటుంది. ఇంకా వెజిటేబుల్స్ కర్రీ అయితే ఆలుగడ్డ ఫ్రై బాగుంటుంది, కూర బాగుంటుంది, పప్పు బాగుంటుంది. ఏదైనా చట్నీ వేసుకొని తిన్నా బాగుంటుంది. ఫైనల్గా మామిడికాయ చట్నీ వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది అండి. కానీ మేమైతే ఏది వేసుకోలేదు, ఉట్టి రైస్ తినేసినామండి. చాలా చాలా బాగుంది. మా అబ్బాయి కూడా చాలా ఇంట్రెస్ట్గా తిన్నాడు అనమాట. రైమ్స్ కూడా చాలా హ్యాపీగా తినేసాడు. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని అయితే ఆనియన్తో గార్నిష్ చేస్తున్నాను. ఆనియన్ ఉంటే ఇప్పుడు హ్యాపీగా తినేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.